2025లో స్టార్ట్ అయింది ఈ ప్రైస్ హైక్. ర్యాములు, స్టోరేజ్‌లు, ఎస్ఎస్‌డీలు అన్నీ పెరిగిపోయినాయి. ఈవెన్ గ్రాఫిక్ కార్డులతో సహా. ఒక్కొక్కటి 100% కాదు, 200%, 300% ప్రైస్ హైక్ అయ్యి పీక్‌లో కూర్చున్నాయి. మొత్తానికి ఏఐ స్లోప్ బాధ, ఏఐ వల్ల వచ్చిన ప్రైస్ హైక్‌లు ఎప్పుడు తగ్గుతాయిరా బాబు అని ఒక్కరు కాదు, ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో మనం ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుందాం. లేటెస్ట్ 2026 రిపోర్ట్స్ అయితే వచ్చినాయి. ఏఐ ప్రైస్ వల్ల ర్యాములు, స్టోరేజ్‌లు, జీపీయూలు అన్ని ప్రైజెస్ ఎప్పుడైతే తగ్గుతాయో మనకి రిపోర్ట్స్ వచ్చినాయి. సో ఇన్ డీటెయిల్‌గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియో కొత్తగా చూస్తుంటే హాయ్ మామ, నా పేరు రఘు, వెల్కమ్ టు రఘు టెక్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మనమైతే టెక్నాలజీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ది ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. అంటే మన ఈ టెక్ జిగెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళు కేవలం ర్యాములు, ఎస్ఎస్డీలు ఇవి తీసుకోవడం లేదు. వాళ్ళు హెచ్బిఎం అంటే హై బ్యాండ్విడ్త్ మెమరీ కలిగిన ప్రతి ఒక్క దాన్ని తీసుకుంటున్నారు, ఈవెన్ జీపీఎస్ కూడా. ఎందుకంటే శాంసంగ్ కానీ, ఎస్కే హైనెక్స్ కానీ వీళ్ళ దగ్గరే చాలా పెద్ద అమౌంట్లో ఫ్యాక్టరీస్ అయితే ఉన్నాయి. ఎస్ఎస్డి మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ర్యామ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అన్నీ వీళ్ళ దగ్గరే ఉన్నాయన్నమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే హైయెస్ట్ బిడ్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే అమ్మేస్తున్నారు. ఇప్పుడు DDR4 మార్కెట్ చూసుకుంటే 2026లో 420 బిలియన్కి రీచ్ అయింది. ఇది దాదాపు 150 to 160% జంప్ అన్నమాట. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఎక్కడ ప్రాఫిట్ ఎక్కువ ఉంటే అక్కడే అమ్మేసుకుంటారు. ఎవరు ఎక్కువ బిడ్ చేస్తే వాళ్ళకే అమ్మేస్తారు. ఇప్పుడు కంపెనీస్ ఉన్నాయి లైక్ టెక్ జెయింట్స్, అమెజాన్, గూగుల్ ఇలాంటివన్నీ ఉన్నాయి. వీళ్ళు ఎవరైతే ఎక్కువ బిడ్ చేస్తారో వాళ్ళకే అమ్మేస్తారు అన్నమాట. ఇప్పుడు అమెజాన్, గూగుల్ ఇవన్నీ వీళ్ళు ఎక్కువ బిడ్ చేస్తారో వీళ్ళకి అమ్మేస్తారు. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్కి అసలు తక్కువ బిడ్డింగ్ ఉంటుంది కాబట్టి దానికైతే అమ్మరు. సో వెయిట్, ఏఐ బబుల్ నిజం అనుకుందాం. సో ఏఐ బబుల్ బ్లాస్ట్ అయితే మనకేమైనా ర్యామ్ ప్రైజెస్, ఎస్ఎస్డి, జీపీయూలు ఇవన్నీ తగ్గే ఛాన్స్ ఉందా అంటే అదే ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముందు. మీ దగ్గర ఓల్డర్ హార్డ్వేర్ ఉందనుకోండి, ఏముందిలే నేను DDR5 తీసుకోకుండా DDR4 తీసుకుంటా, నాకైతే కొద్దిగా మనీ మిగులుతాయి కదా అని అనుకుంటే మీరు పప్పులో గాలేసినట్టే. అది పాతకాలంలో. ఇప్పుడు ఈ లాస్ట్ 1 ఇయర్లో మొత్తం చేంజ్ అయిపోయింది. ఎందుకంటే DDR4 ర్యామ్ని ఎక్కువ తీసుకుంటున్నారు కంపెనీలు వాళ్ళైతే. DDR5 ర్యామ్ కోసం రూమ్ క్రియేట్ చేయడానికి, అంటే DDR5 ర్యామ్ ఓవర్ సెల్ చేయడానికి DDR4 మొత్తం ఖతం చేస్తున్నారనమాట. ఇప్పుడు సప్లై చైన్ చూసుకున్నట్లయితే DDR5 ర్యామ్ కంటే DDR4 ర్యామే ఎక్కువ డిమాండ్లో ఉందన్నమాట. ఎందుకంటే DDR4 ర్యామ్ సప్లై కంటే డిమాండ్ ఎక్కువ ఉందన్నమాట. అందువల్ల మనకైతే ఈ స్కేర్సిటీ వస్తుంది. స్టిల్ నేను DDR4 ర్యామ్ అనుకుంటా అంటే మీరైతే ఏ స్కేర్సిటీకి పే చేస్తున్నట్టే. ఎందుకంటే ఇది సింపుల్గా చెప్పాలంటే AI ట్యాక్స్ అనుకోవచ్చు. వాళ్ళు చేసిన దానికి మనం ట్యాక్స్ కట్టుకుంటాం, మనమే డబల్ పే చేసి మనమే ఇదంతా కాదు. DDR4, DDR5 కాదు, ఇంకేమన్నా మనకు ఆప్షన్ ఉందా, మనకి ఏమన్నా ఈ ప్రైజెస్ నుంచి బయటపడే ఆప్షన్ వస్తుందా అంటే ఎస్ వస్తుంది. మీకైతే ఒక గుడ్ న్యూస్, DDR6 ర్యామ్ అయితే ఆన్ ద సెట్స్ ఉంది. ఎర్లీ 2027లో ఈ సప్లై అయితే స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇది వచ్చిందనుకో ఒక్కసారిగా ర్యామ్ ప్రైజెస్ మొత్తం చేంజ్ అయిపోతాయి దెబ్బకి. JDEC DDR6 ర్యామ్ స్టాండర్డ్స్ అయితే ఫైనలైజ్ అయితే చేసింది. ఇది ఎర్లీ 2027లో లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఆ తర్వాత మిడ్ 2027 కల్లా మనకి DDR5 ర్యామ్ ఉంది కదా, అదైతే కమోడిటీ ఫేస్కి వెళ్ళిపోద్ది అనమాట. అంటే DDR6 ర్యామ్ వచ్చిన తర్వాత ఇది ఇంకా బ్యాకప్ కింద చూస్తారు అనమాట. అందరూ DDR6కే తీస్తారు. లేట్ 2027 కల్లా మనకైతే ఇప్పుడైతే ఏదైతే స్కేర్సిటీ ఉందో, ఏదైతే ర్యామ్ ప్రైజెస్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ స్టేబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు DDR6 ర్యామ్ అనేది ఒక రీసెట్ బటన్లా పనిచేస్తుంది ప్రైస్ మొత్తానికి. ఎందుకంటే అది ఒక్కసారి వచ్చిందంటే మొత్తం స్టాండర్డ్స్, ఇండస్ట్రీ స్టాండర్డ్స్ మొత్తం మారిపోతాయి అన్నమాట. అంత హై స్పీడ్ ఉంటుంది DDR6 ర్యామ్ అయితే. సో అవి ఒకరికి కాదు, మొత్తం పబ్లిక్కి అండ్ కంపెనీస్కి అన్నిటికీ అవైలబిలిటీ వస్తాయి. చూడాలి అప్పుడు లోపల ఏదైనా కంపెనీస్ ఇంకా బెటర్గా ఆఫర్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఒక్కసారి DDR6 ర్యామ్ వచ్చిన తర్వాత DDR5 ర్యామ్ కమ్యూనిటీ స్టేట్లో ఉంటుంది కాబట్టి అప్పుడు ప్రైజెస్ తగ్గి మనకి ఇంకా కొంచెం చీప్ ప్రైజెస్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మనం ఖచ్చితంగా 2027 దాకా వెయిట్ చేయాలంటే ఎగ్జాక్ట్లీ కాదు, ఇక్కడ ఒక స్ట్రాటజీ అవుతుంది. అది నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. Q3 2026, Q4 2026లో కానీ మనకైతే ఇప్పుడున్న ప్రైస్లో 50% అయితే తగ్గే ఛాన్స్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ అయితే 2027 Q2 అప్పుడు కల్లా DDR6 ర్యామ్ అయితే వచ్చేసింది మ్యానుఫ్యాక్చరింగ్కి.
సో అప్పుడు మనకి ఇంకొంచెం ఛాన్స్, ఇప్పుడు 50% ఉంది కదా, అప్పుడైతే దాదాపు మనకి 80% ఛాన్స్ అయితే ఉంది DDR5 ర్యాము, DDR4 ర్యామ్ ప్రైసెస్ అయితే తగ్గడానికి. ఆ తర్వాత మిడ్ 2027 దాకా చూసుకుంటే ఇది మనకి దాదాపు 90% ఛాన్స్ ఉంది. ఇది ఒక స్వీట్ స్పాట్ లాంటిది అనమాట. మనకి ఇంక ఏమన్నా ర్యామ్లు కానీ పీసీలు కానీ బిల్డ్ చేసుకోవాలంటే అప్పుడు ఇంకా ద బెస్ట్ సిచ్యువేషన్. మళ్ళీ ఆ తర్వాత ఇంకా ఎలా ఉంటుందో మనం చెప్పలేము. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే మనమైతే దాదాపు ఒక ఇయర్ మొత్తం వెయిట్ చేయాలన్నమాట. ఇప్పుడు మీరు అంత దాకా వెయిట్ చేయలేము, మాకు ఖచ్చితంగా నెసెసరీ ఉందంటే మీకు ఒక టిప్ చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే మీరు DDR5 ర్యామ్ తీసుకోండి. DDR4 జోలికి అస్సలుకే వెళ్ళకండి. DDR5 ర్యామ్లో కూడా మీకు రకరకాల స్పీడ్స్ ఉంటాయి. 4800 అని, 5200 అని, తర్వాత 6000 మెగాహెర్ట్జ్ అని, 8000 మెగాహెర్ట్జ్ అని, 7000 మెగాహెర్ట్జ్ అని, ఇలా రకరకాల స్పీడ్స్ ఉంటాయి. మీరు తీసుకోవాలనుకుంటే 5200 కానీ, ఒకవేళ గేమర్స్ అనుకుంటే మీరు 6000 మెగాహెర్ట్జ్ కానీ తీసుకోండి. అంతకంటే ఎక్కువ 7000 మెగాహెర్ట్జ్, 8000 మెగాహెర్ట్జ్ తీసుకుంటే మీరైతే పప్పులో కాలేసినట్టే. అవసరం లేదు 7000, 8000 మెగాహెర్ట్జ్ అయితే 6000 మెగాహెర్ట్జ్ మోర్ దెన్ ఇనఫ్. దిస్ ఈజ్ ద స్వీట్ స్పాట్. ఈవెన్ ఐఎమ్ ఆల్సో యూజింగ్ 6000 మెగాహెర్ట్జ్ ఓన్లీ. సో 6000 మెగాహెర్ట్జ్ అయితే కన్సిడర్ చేసి తీసుకోండి. అప్పటికే మీకు చాలా డబ్బులు అయితే మిగులుతాయి. సో ఈ వీడియో కొంచెమైనా హెల్ప్ఫుల్గా అనిపిస్తే దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.